హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర తన మాస్టర్ ప్లాన్తో వీరుని ఎలా అయినా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యేలా చేపిస్తాడు. అంటే ఇన్ ద సెన్స్ సూర్య అండ్ ఇషిక ఒక ఫ్రాడ్ కంపెనీతో టైఅప్ అవుతారు కదా, దానికి ఇన్వెస్ట్మెంట్ 5 crores కూడా సూర్య వాళ్ళు ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వల్ల రుద్ర ప్లాన్ చేసిన డమ్మీ ఫారినర్స్ అంటే రంగా అండ్ గంగాతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం కుదరదు వీరుకి. కాబట్టి ఇటువైపు 100 కోట్ల కాంట్రాక్ట్ నాకు రావాలి అంటే, ఫారినర్స్ నుండి నాకు కాంట్రాక్ట్ రావాలి అంటే ఈ సూర్య వాళ్ళతో చేసిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించుకోవాలి. అలా చేస్తేనే ఈ కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవ్వగలం. కాబట్టి చూడండి అని ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళతో నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడినట్టు మా ఇంట్లో వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వండి. వీరు చెప్పడం వల్లే మేము మీకు ఫేవర్ చేస్తున్నాం, ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్తే నేను ఇంట్లో వాళ్ళ ముందు హీరో అవుతాను అండ్ ఈ ప్రాజెక్ట్ ఫారినర్స్తో ప్రాజెక్ట్ కూడా నాకే వస్తుంది అని అనుకోవడంతో ఇంకా ఆ ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు విజయేంద్ర ఇంటికి వస్తారు. వచ్చి వీరు గారు మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేయడం వల్లే మేము కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం, మీ రెప్యుటేషన్ ఎప్పటికీ దెబ్బ తినదు అని చెప్తారు. వెంటనే రుద్ర వీళ్ళు నిజమే మాట్లాడుతున్నారా అడ్వకేట్ గారు, ఒకసారి అగ్రిమెంట్ని చదవండి అని అంటారు. ఇంకా వెంటనే అలా అగ్రిమెంట్ని చదివేసరికి, సార్ ఈ అగ్రిమెంట్ ప్రకారం మీరు పెట్టిన పెట్టుబడి ₹1 కూడా తిరిగి వెనక్కి రాదు, అది మాత్రమే కాదు వీళ్ళే వేరే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు, వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, మీకే లాస్ వస్తుంది సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా వీరు షాక్లో ఉండిపోతాడు. వెంటనే శకుంతల వీరుతో, వీరు ఏంటిది, వీళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చావు, మనకేదో లాభం జరుగుతున్నట్టు చెప్పావు కదా, ఇప్పుడు వీళ్ళకే లాభం జరుగుతుంది కదా అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, ముందు నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి అత్తయ్య గారు. ఇప్పుడు మన ఫ్యామిలీ పరువు పోకుండా ఉండడం మనకు కావాలి. కేసు వేసి అది ఇది అని అంటే మనం కోర్టుల చుట్టూ తిరగాలి, అప్పుడు మన పరువే పోతుంది కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ముందు ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయాలి. డబ్బుల గురించి ఆలోచిస్తే మన పరువు పోతుంది, అదే పరువు గురించి ఆలోచిస్తే ఏముంది, డబ్బులు తర్వాతనే సంపాదించుకోవచ్చు, ముందు వాళ్ళని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి అని వీరు శకుంతలని బ్రతిమలాడతాడు. సో ఇంక శకుంతల ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. రుద్ర, సూర్య వెళ్ళి అగ్రిమెంట్పై సైన్ చేయి, ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి కదా అని అంటారు. అలాగే అన్నయ్య అని చెప్పి ఇంకా అలా అగ్రిమెంట్ పైన అయితే సైన్ అయితే చేసేస్తాడు. సో ఆ కాంట్రాక్ట్ అక్కడితో క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట రుద్రాకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా నైట్ అవుతుంది. అప్పుడే ఇంకా రుద్ర గంగాతో మాట్లాడుతూ ఉంటారు. గంగా, రేపేం చేయాలో మీకు తెలుసు కదా, ప్లాన్ బాగా గుర్తుంది కదా అని అంటారు. ఆ బాగా గుర్తుంది సార్, ఏం చేయాలో నాకు వదిలేయండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వీరు 100 కోట్ల ప్రాజెక్ట్ని కొట్టేయడానికి ఫేక్ ఫారినర్స్గా నటిస్తున్న రంగా గంగా దగ్గరికి వస్తాడు. ఇంకా వీరు అలా రాగానే అక్కడ ఎవరు ఉండరు. ఇదేంటి వీళ్ళెవరూ లేరు, ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళరు, ఆ ఫేక్ కంపెనీ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి హే వాట్ ఈస్ దిస్, ఆ వీరు ఒక్కడే మీ కాంట్రాక్ట్ 100 కోట్లని దొంగతనం చేయాలి అని అనుకుంటున్నాడు, అలాంటప్పుడు మీరు వాడి చేతిలో మోసపోతారా అని అడుగుతారు. ఒక్కసారిగా ఎంకే గ్రూప్కి అయితే ఫ్రాడ్ గ్రూప్కి షాక్ వచ్చేస్తుంది. అంటే మేమందరం కలిసి కదా డబ్బులు పంచుకోవాలనుకుంటున్నాం అని అంటారు. అయ్యో, డబ్బుల కోసం సొంత కంపెనీనే మోసం చేయాలనుకున్నవాడు, సొంత ఫ్యామిలీనే బజారుకి లాగాలనుకున్నవాడు ఇంకా మీ మాటలు వింటాడా అని అనేసరికి వాళ్ళకి వీరు చేస్తున్న మోసం అర్థమవుతుంది. అర్థమయ్యి వెంటనే ఇంటికైతే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ ఇంట్లో అందరూ హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత అందరూ ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. నిజంగా హ్యాపీగా ఉంది అని అనుకుంటారు. సూర్య మాత్రం చాలా ముభావంగా ఉంటే ఇంకా రుద్ర సూర్యతో, సూర్య ఇప్పుడు నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నీదేంటో నీ వర్త్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకో, అది చాలు అని అంటారు. ఇంకా పాపం ఏం మాట్లాడకుండా సూర్య, అన్నయ్య మార్గంలోనే ఎప్పుడైనా నడవాలి, అన్నయ్యని కాదన్నందుకే కదా నాకు ఇంత అవమానం జరిగింది అని చాలా అంటే చాలా బాధపడతాడు సూర్య.
సో ఇంకా అలా ఎంతో హ్యాపీగా అందరూ ఉండేసరికి, ఏ వీరు వీరు బయటికి రావయ్యా అని చెప్పి ఆ ఫారినర్స్ తీసుకొని ఆ ఎంకే కంపెనీ వాళ్ళు విజయేంద్ర ఇంటికి వస్తారు. ఏయ్ ఏంటి మీరు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, నిన్నే కదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, ఇంకా ఏంటి మీ గోలా అని అడుగుతారు విజయేంద్ర. సార్ ముందు మేము చెప్పేది వినండి సార్, వీరు ఏదో దేవుడు, మీ ఫ్యామిలీని కాపాడే వీరుడు అని అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదు. ఆ వీరునే మాకు డబ్బులు ఇచ్చి సూర్య వాళ్ళతో టైప్ అవ్వమని చెప్పాడు. సూర్య ఇషిక వాళ్ళని మోసం చేయడానికి కావాలనే మాతో నాటకం ఆడించాడు. మా వెనకుండి సూర్య వాళ్ళు మోసపోవడానికి కారణం, కోట్లు కొట్టేయడానికి కారణం ఈ వీరునే అని వీరు చేసిన కుట్రని బయట పెడతారు. ఒక్కసారిగా ఇంకా వీరు అయితే అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా రుద్ర వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడనమాట వీరు. హేయ్ ఏం మాట్లాడుతున్నారు, మతిస్థిమితం పోయిందా అని అంటారు. మాకు బాగానే ఉంది, నీకే పోయింది అని అనిపిస్తుంది, అందుకే 100 కోట్లు నువ్వే కొట్టేయాలి అని అనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తారు. వెంటనే రుద్ర 100 కోట్లేంటి అని అంటారు. ఇదిగో ఈ ఫారినర్స్తో మేము 100 కోట్ల డీల్ని సెట్ చేసుకోవాలి అని అనుకున్నాం, అందుకే ఈ సూర్య వాళ్ళతో కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించాలి అని అనుకున్నాం. కానీ చూశారు కదా, వీరునే ఇదంతా కొట్టేయాలనుకున్నాడు, అందుకే అతని మోసాన్ని బయట పెట్టాం. కావాలంటే వీళ్ళతోనే మాట్లాడండి అని వాళ్ళకి ఇస్తాడు. అవును, ముందు ఇతను వచ్చాడు, తర్వాత వీళ్ళొచ్చారు, దీనంతటికీ వెనకాల ఏదో కారణం ఉంది అని అనేసరికి ఇంకా అలా వీరు షాక్లో ఉంటాడు. వెంటనే వస్తుందన్నమాట శకుంతల వీరు దగ్గరికి. వాళ్ళు చెప్పేది నిజమా వీరు అని అంటుంది. అంటే అది అనేలోపు, ఏయ్ నిజం చెప్పు, వాళ్ళు చెప్పేది నిజమా అని అడుగుతుంది. అత్తయ్య గారు అనేలోపు, నేను చెప్తున్నాను కదండి, కావాలంటే నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి చూడండి అనేసరికి కాల్ రికార్డింగ్స్ కూడా చూపిస్తారు. మీరు వాళ్ళని ట్రాప్ చేయండి, రేపు విజయేంద్ర ఇంటికి లీగల్ నోటీసులు రావాలి అని చెప్పి వీరు అన్న ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా శకుంతల అయితే వీరు వైపు చూస్తూ, చి నేను ఎంతగానో నమ్మాను, నిన్ను నిన్ను అల్లుడిగా కాకుండా కొడుకులా చూసుకున్నాను, కానీ నువ్వేం చేసావు, ఏం చేసావు, నా పరువు తీసావు, కావాలని ఇదంతా చేసావు. ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీలాంటి వాడి ఇంట్లో ఉంటే తులసి కోటలో గంజాయి మొక్క ఉన్నట్టే ఉంటుంది, ఉండకూడదు, నువ్వు పో మర్యాదగా అని చెప్పి ఇంకా అలా వెంటనే చాలా గట్టిగా చెప్పేసరికి ప్రీతి అలా చూస్తూ ఉంటుంది. వీరు ప్రీతి వైపు చూసి, ప్రీతి నా మాట విని ప్రీతి, నేను నిజం చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు ప్రీతి, ఇదంతా నాపై చేస్తున్న కుట్ర ప్రీతి, ఇదిగో ఈ ఈ రుద్రే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసరికి ప్రీతి, ఏమండి మీరు మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మాలో కూడా నాకేమీ అర్థం కావటం లేదు అని చాలా అంటే చాలా గట్టిగా అనుకుంటుంది ప్రీతి. ఇంక వెంటనే సూర్య, చి ఎంత నమ్మాను బావా, ఎంతలా నమ్మాను, కానీ నువ్వు మాత్రం నన్ను కనీసం పూచిక పుల్లలా చూసి కావాలని ఇలా చేస్తావా, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది, మీలాంటి వాళ్ళని ఇంకొక క్షణం కూడా నేను చూడాలనుకోవడం లేదు, వెళ్ళండి మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుండి అని చెప్పి చాలా గట్టిగా గెంటేస్తాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట వీరు. వెళ్ళండి అని చెప్పి ఇంకా సూర్య చేత్తోనే వీరుని గెంటేసేసరికి వీరు అలా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కోపంగా చూస్తూ ఉంటాడనమాట ఆ ఫ్యామిలీ వైపు. మా నాన్నకి ఎలాంటి అవమానం జరిగిందో ఇక్కడ కూడా అలాంటి అవమానమే నాకు జరుగుతుంది, ఈ ఫ్యామిలీని నేను ఎలా నిద్రపోయేలా చేస్తాననుకుంటున్నారు, ఎలా సంతోషంగా ఉండనిస్తారు అని అనుకుంటున్నారు, అంత సీన్ లేదు, ఖచ్చితంగా ఈ ఫ్యామిలీని టార్చర్ చేస్తా, కానీ అది మంచితనం ముసుగులోనే, ప్రీతిని అడ్డు పెట్టుకునే అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా ప్రీతిని అడ్డు పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా అలా పాపం శకుంతల మొత్తం ఆలోచించుకుంటుంది. వీరు ఇంత మోసగాడా, ఇంత మోసం చేస్తాడా అని చాలా బాధపడుతుంటే అప్పుడే రుద్ర వీరు శకుంతల దగ్గరికి వచ్చి, పెద్దమ్మ మీరు ఎంత బాధపడుతున్నారో
నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మ. కానీ కొంతమంది మన జీవితంలో ఇలాగే నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వెంటనే కనుక్కున్నాం అంతే. పెద్దమ్మ మీరేం కంగారు పడకండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ప్రీతి గురించి అని అంటారు. ఇంక ప్రీతి వెళ్ళి చూసేసరికి ప్రీతి భోజనం చేయకుండా ఉంటుంది. అక్క కొంచెం తినక్క అని స్నేహ బ్రతిమలాడుతూ ఉంటే ప్లీజ్ కొంచెం భోజనం చేయి అని ప్రమీల అడుగుతుంది. ఎంతమంది అడిగినా ప్రీతి మాత్రం కొంచెం కూడా భోజనం చేయడానికి ఇష్టంగా ఉండదు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. తనైతే లేదు, నేను అలా తినలేను, ఎందుకంటే నా వల్ల కావటం లేదు. ఆయన ఎప్పుడు నాతో ఎంతో ప్రేమగా ఉన్నారు. ఆయన ప్రేమని నేను పొందలేకపోయినందుకు నాకు చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. ఇది చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ అదే టైంకి ప్రీతి బాధపడటం గమనిస్తుంది శకుంతల. ప్రీతి బాధని ఎలా తొలగించాలో నాకు అర్థం కావటం లేదు. వీరు లేనందుకు ప్రీతి మానసికంగా చాలా అంటే చాలా నరకం అనుభవిస్తుంది అని అనుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా ఎవ్వరూ లేని టైంలో వీరు అయితే బ్యాక్ డోర్లో నుండి ప్రీతి దగ్గరికి వస్తాడు. ప్రీతి ఏడుస్తూ నిద్రపోతుంటే వీరు ఇంకా ప్రీతి తలపై చేయి వేసేసరికి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. ప్రీతి చూసేసరికి అక్కడ వీరు ఏమండి మీరా అని అంటుంది. నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే వాళ్ళు నన్ను మళ్ళీ గెంటేస్తారు. నేను నిజం చెప్తున్నాను ప్రీతి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇది ఎందుకు జరిగిందో నాకు తెలీదు. వాళ్ళు ఎందుకు నాపై రివర్స్ అయ్యారో కూడా నాకు తెలీదు. నా మాట విను ప్రీతి అని చేతులు పట్టుకుంటాడు. ఏవండి మీ గురించి నాకు తెలీదా? మీరు ఖచ్చితంగా అబద్ధం అయితే చెప్పరు, నాకు ఆ విషయం తెలుసు. కానీ ఏదో ఉందండి, ఏదో జరుగుతుంది, అదేంటో మనం తెలుసుకోవాలి. కానీ మీరు నాకు కావాలి అని అంటుంది. ఖచ్చితంగా అది నీ చేతుల్లోనే ఉంది. నేను నీ దగ్గరికి రావాలి అంటే నువ్వే కాస్త గట్టిగా నేను నీకు కావాలని చెప్పాలి. కానీ ఏం చేస్తాం, మన రాత్రి ఇలా రాసున్నాయి అంతే అని ఎమోషనల్గా ప్రీతిని కావాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడనమాట రుద్ర. ఏవండి రేపు అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు కావాలని అడుగుతాను. రుద్ర అన్నయ్య నేనేం అడిగినా ఇస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇంక ప్రీతి అయితే చెప్తుంది. అమ్మయ్య నా ప్లాన్ వర్కౌట్ అయింది, రేపు మళ్ళీ నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇదే ఇలా ఉండగా సూర్య అండ్ ఇషిక ఇద్దరు రుద్ర దగ్గరికి వస్తారు. రుద్ర సూర్య ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. వెంటనే ఇషిక అండ్ సూర్య ఇద్దరు కలిసి రుద్ర కాళ్ళపై పడతారు. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. హే సూర్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు. లేదన్నయ్య, నా లాంటి వాడిని ఎన్ని తిట్టినా తప్పులేదన్నయ్య. నేను ఎంత నీచుణ్ణి, ఎంత పాపాత్మున్నయ్య. నీలాంటి వాడిని తక్కువ చేసి చూశాను. నువ్వేదో నా మంచి కోసం చెప్తే ఆ వీరు మాటలు నమ్మి నువ్వేదో నాకు చెడు కోసం చెప్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఎంత మంచివాడు అర్థమైందన్నయ్య అని అంటారు. అవును బావగారు, నేను కూడా ఆ వీరు బ్రో మాటలు నమ్మి ఆస్తిలో వాటా కేవలం సూర్యకి మాత్రమే రావాలని అతనితో కలిసి ప్లాన్స్ చేశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది వీరు ఎంత స్వార్థపరుడో. తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటాడో. ఆఖరికి నన్ను కూడా వాడుకున్నాడు. నన్ను కూడా రోడ్డున లాగేయాలని చూశాడు. అలాంటి వాడిని ఖచ్చితంగా శిక్షించాలని మీరు నిర్ణయం తీసుకున్నారు, అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పటికీ సూర్యని ఇంటి నుండి దూరం చేయను, ఆస్తి వాటా కూడా అడగను అని అంటుంది ఇషిక. సూర్య మీలో ఈ మార్పు వచ్చింది, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి, సంతోషంగా ఉండండి. బట్ ఇప్పటికి కూడా అగ్రిమెంట్లో ఏదైనా చిన్న తప్పులు, లోపాలు, లూప్ హోల్స్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు వాటిని పూర్తిగా చదివి అండ్ నిజం తెలుసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళని సూర్యని హక్ చేసుకుంటాడు. ఇంకా సూర్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా దూరం నుండి చూస్తూ శకుంతల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.